హాయ్ అండి, ఈరోజు ఈ వీడియో వచ్చి చికెన్ పలావ్ మా అత్తయ్య చేశారనమాట. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మ్యారినేట్ చేసుకున్న చికెన్, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, నానబెట్టిన బియ్యం, పెరుగు ఒకసారి స్టార్ మొగ్గ వేసుకోవాలి. జాజికాయ, మళ్ళీ వేగినాక కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ వేయించుకోవాలి. బిర్యానీలోకైనా పలావ్లోకైనా అసలు రుచి అంటే ఉల్లిపాయే. ఉల్లిపాయ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాక చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయలు దంచి, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, టమాటాలు కూడా నేను దీంట్లోనే వేస్తాను. ఎందుకంటే ఇది జ్యూసీ దీంట్లో దిగి మంచి టేస్ట్ వస్తుంది ముక్కకు పట్టి. ఇవన్నీ ఒక గంట ముందే కలిపి పెట్టేసుకున్నా. ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాక ఇది చికెన్ వేసేసుకున్నా. పుదీనా, కొత్తిమీర, ఈ పుదీనా కొత్తిమీర నూనెలో వేస్తే పలావ్లో నల్లగా అయిపోతుంది. కొత్తిమీర పుదీనా నలుపు కలర్ వస్తుంది. అందుకనే మనం చికెన్ వేసుకున్నాక పుదీనా కొత్తిమీర వేసుకుంటే పచ్చగా మంచిగా దాంట్లో ఫ్లేవర్ అంతా దిగుతుంది. నూనెలో చికెన్ వేసుకున్నాక వేసుకోవాలి, ముందుగా వేసుకోకూడదు. ఇక్కడ బాస్మతి రైసో చిట్టుముత్యాల రైసో కాదండి, మన ఇంట్లో రోజువారీ మనం వండుకుంటాం కదా, ఆ రైసే వేస్తాను నేను. ఆ రైస్తో కూడా వేసుకోవచ్చు అనే చూపించడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. మా కోడల గురించి అండి ఇది వీడియో. మా కోడలు యూట్యూబ్ స్టార్ట్ చేసింది. పాపం తన గురించి లైక్ చేయండి. చికెను, కిలో బియ్యం, ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయినాయి. కిలో బియ్యానికి ఈ గ్లాస్తో 6 గ్లాసులు నీళ్ళు పోయాలి. ఈ దీంట్లో కొలిసి పెట్టుకున్నాను నేను. ఇలా పొంగురాని ఇచ్చేస్తే అందరూ కుక్కర్లో చేస్తారు. నేను కుక్కర్లో చేయను, గిన్నెలోనే చేస్తాను. ఎందుకంటే కుక్కర్ కొంచెం అయిన తర్వాత మసాలా అంతా పైకి వస్తుంది, నీళ్ళ పైకి వస్తుంది. అప్పుడేమో కుక్కర్లో కలుపుకోవటానికి ఉండదు కదా, ఆ మసాలా అంతా అలాగే ఉంటుంది. అదే గిన్నెలో అనుకో కొంచెం మధ్యలో తీసుకుని ఒకసారి కలుపుకోవచ్చు. ఇదే నేను కుక్కర్లో ఎందుకు చేయనంటే ఇదిగో ఇట్లా మసాలా పైకి వస్తుంది. కుక్కర్లో కలుపుకోవటానికి ఉండదు కదా, ఈ మసాలా ఇలాగే పైన ఉందనుకో మళ్ళీ అన్నం అయిపోయిన తర్వాత కలుపుకుంటే అన్నం అంతా మెత్తగా అయిపోతుంది. అందుకనే మధ్యలో ఒకసారి ఈ మసాలా అంతా కలిపేసేసుకుని మనం స్టవ్ బంద్ చేసేసుకోవాలి. నేను గిన్నె మార్చానండి, గిన్నె అది చిన్నదయ్యింది.
నా కోడళ్ళు ఇద్దరు సరిపోద్దత్తయ్య అంటే నేను ఏదో ధైర్యంతో పట్టేశాను. పక్కనే ఉండారు నవ్వుకుంటున్నారు. కానీ సరిపోలా, అందుకే గిన్నె మార్చా. ఒక్కసారి ఇలా కలిపేసేసుకుంటే మసాలాలన్నీ కలుపుతాయి, లేదా పైనే ఉంటాయి. ఇలా కలిపేసేసుకుని మూత పెట్టేసుకున్నాం, సిమ్లో పెట్టేసుకుని. ఇది రోజువారీ మన ఇంట్లో వేసుకున్న రైసే. చికెన్ పల్వ అయిపోయింది, ఇది కూడా బాగా ఉడికిపోయింది. మనం ఇంట్లో రోజు వండుకునే బియ్యంతోనే చికెన్ పల్వ.